వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కేసులు వెంటాడుతున్నాయి. ఓ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో పీటీ వారెంట్ దాఖలవుతోంది. దీంతో వంశీ 95 రోజులుగా జైల్లోనే ఉండిపోయారు. తాజాగా వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. దాంతో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ వచ్చినా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. స్థాయిపరిచి చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన వల్లభనేని వంశీ విషయంలో అయ్యో పాపం అనే వారే కనిపించడం లేదంటున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ అరెస్టై జైల్లో మగ్గుతున్నారు. వరుసగా నమోదవుతున్న కేసుల్లో ఆయనకి బెయిల్ మంజూరవుతున్నా ఇంకా కేసులు పెండింగ్లో ఉండడంతో ఆయన జైల్లోనే గడపాల్సి వస్తోంది. వల్లభనేని వంశీ బెజవాడ జైల్లో 95 రోజుల నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆరోగ్యం క్షీణించిందంటూ మధ్యలో 1-2 సార్లు జైలు నుంచి ఆసుపత్రికి కూడా వెళ్లి వచ్చారు. తాజాగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడడంతో వంశీని జైలు అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్టు చేసి విజయవాడ తరలించారు. అప్పటినుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఒక కేసు తర్వాత ఒక కేసు వంశీ మెడకు చుట్టుకుంటూనే ఉన్నాయి. మొత్తం వంశీపై 6 కేసులు నమోదు కాగా 5 కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన కేసులో వంశీకి ఇంకా బెయిల్ రావాల్సి ఉండడంతో ఆయన ఇంకా జైల్లోనే మగ్గాల్సి వస్తుంది. ఆ కేసులో బెయిల్ వచ్చినా వంశీ జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి లేకుండా పోయింది. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన వంశీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపైనే చెలరేగిపోయారు. పార్టీ అధినేతపైనే కాకుండా ఆయన కుటుంబీకులపై కూడా అనుచిత అసభ్య వ్యాఖ్యలు చేశారు. వాటికి తోడు అక్రమాలు, దౌర్జన్యాలు. ఇప్పుడా పాపాలన్నీ ఒకేసారి పండుతున్నాయా అన్నట్లుగా ఆయనపై కేసులు నమోదవుతున్నాయి. చివరికి ఆయన సొంత పార్టీ వైసీపీ శ్రేణులు సైతం వంశీ పరిస్థితి పట్ల ఇసుమంతైనా సానుభూతి చూపుతున్న దాఖలాలు కనిపించడం లేదు. వంశీని కోర్టుకు తీసుకొచ్చినప్పుడు, హాస్టల్ కి తీసుకెళ్లినప్పుడు ఆయన సతీమణి, 4-5 అనుచరులు మినహా పలకరించడానికి కూడా ఎవరూ రావడం లేదంటున్నారు. ఇదంతా వంశీ స్వయం కృతాపరాధమే అన్న అభిప్రాయం సాధారణ జనం నుంచి వైసీపీ క్యాడర్ వరకు వ్యక్తమవుతోంది. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ నుంచి ఆ పార్టీ కష్టకాలంలో ఉండగా కాడే వదిలేసి వైసీపీ పంచన చేరిన వంశీ అలా చేరి ఊరుకోకుండా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యమన్నట్లు రెచ్చిపోయారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఆయన వ్యవహార శైలి కారణంగానే గన్నవరంలో 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. అసలు ఎన్నికల కంటే ముందే వంశీ తన ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఓటమి తర్వాత వంశీ నియోజకవర్గానికి ముఖం చూపించినా పాపన పోలేదు. అసలు దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా అన్నట్లు వ్యవహరించారు. అయితే గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకోవడానికి ఆయన మళ్లీ రంగంలోకి దూకారు. ఆ కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి బెదిరించి కేసు ఉపసంహరించుకునేలా చేశారు. అక్కడే అడ్డంగా బుక్కై అరెస్ట్ అయ్యారు. ఇక అప్పటినుంచి ఆయన కటకటాల వెనుకే ఉన్నారు. అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ వచ్చింది. అయినా కూడా బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆయనపై ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఒక వ్యక్తికి సంబంధించిన ఇంటి వ్యవహారంలో జోక్యం చేసుకుని నకిలీ పత్రాలు సృష్టించి వాటితో సదరు ఇంటి కబ్జాకు సహకరించారన్న కేసు, అలాగే 2019 ఎన్నికల సమయంలో వంశీ ఓ పోలింగ్ బూత్ వద్ద చేసిన హంగామాకు సంబంధించిన కేసు ఆయనపై నమోదయ్యాయి. ఇలా వంశీపై ఇప్పటికే మొత్తం 6 కేసులు నమోదయ్యాయి. వీటిలో 5 కేసుల్లో వంశీకి బెయిలు, ముందస్తు బెయిలు లభించింది. ఇక గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఆయన బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ కేసులో కూడా వంశీకి బెయిల్ వస్తే ఇక ఆయన విడుదలే అని అంతా భావించారు. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు వంశీ విడుదల ఖాయమన్న ఆశాభావంతో ఉన్నారు. అంతలోనే ఆయనపై మరో కేసు నమోదైంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంపై వంశీపై నమోదైన కేసులో పోలీసులు పిటి వారెంట్ దాఖలు చేశారు. దానికి నూజివీడు కోర్టు అనుమతించింది. దీంతో వల్లభనేని వంశీకి గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ వచ్చినా విడుదలయ్యే అవకాశాలు లేకుండా పోయాయి. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీని ఈ నెల 19లోగా కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. వాస్తవానికి నకిలీ ఇళ్ల పట్టాల కేసులో 2019 అక్టోబర్ 18న హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ సహా 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ దాన్ని అప్పట్లో గోప్యంగా ఉంచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యార్లగడ్డ వెంకట్రావు దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 2 నెలల పాటు ఈ వ్యవహారంపై రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో రహస్య విచారణ నిర్వహించి ఆధారాలు సేకరించారు.
ఈ నేపథ్యంలో వంశీ టీడీపీ నుంచి వైసీపీ పంచన చేరారు. దాంతో కేసు నీరుగారిపోయింది. వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా మరో 3 పేర్లను నిందితుల జాబితా నుంచి తొలగించి అభియోగ పత్రం దాఖలు చేశారు. తాజాగా కూటమి అధికారంలోకి రావడంతో పోలీసులు కేసు పునర్విచారణ ప్రారంభించారు. ఆధారాలు లభించడంతో వంశీ పేరును తిరిగి చేర్చారు. దానికి సంబంధించి కోర్టు పిటి వారెంట్ జారీ చేసింది. అది చాలదన్నట్లు వంశీపై మరో కేసు నమోదైంది. ఆయన గన్నవరంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని మైనింగ్ ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి అక్రమ తవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019 నుంచి 2024 వరకు వంశీ ఆయన అనుచరులు చేసిన అక్రమాల వివరాలు అందులో ఉన్నాయంటున్నారు. సుమారు 100 కోట్ల విలువైన మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారని వంశీపై ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదైంది. దీనిపైన గన్నవరం పోలీసులు కోర్టులో పిటి వారెంట్ దాఖలు చేయనున్నారు. మొత్తానికి వంశీ ఇప్పట్లో బయటికి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. వంశీ వరుస కేసులతో జైల్లోనే ఉంటున్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా అయ్యో పాపమనే నాదుడే కనిపించడం లేదు. వంశీ అరెస్ట్ అయినప్పుడు జైలుకొచ్చి పరామర్శించి వెళ్లిన జగన్ మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. వంశీ ప్రియమిత్రుడు మాజీ మంత్రి కొడాలి నాని ముంబైలో శస్త్రచికిత్స తర్వాత అసలు ఎక్కడున్నారో కూడా ఆచూకీ తెలియడం లేదు. వైసీపీ నేతలు కూడా వంశీని మర్చిపోయినట్లు వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి గన్నవరం మాజీ ఎమ్మెల్యే జైలు గోడల మధ్య నుంచి ఎప్పుడు బయటపడతారో. For more videos like this, subscribe Big TV channel.